నమః. వృషభ రాశి వారిని ఈ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ లైఫ్ని సెటిల్ చేయబోతున్నారు. వారు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరిలో స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. స్థిరమైన మనస్సు గలవారుగా ఉంటారు. తొందరపడరు. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో 1-2 సార్లు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే డబ్బు విషయంలో ఆర్థిక శ్రద్ధ అనేది అధికంగా కనిపిస్తుంది. ఆస్తి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పొదుపుగా ఉంటారు. ధనం ఎక్కువగా ఖర్చు చేయడం ఈ రాశి వారికి నచ్చదు. అయితే లగ్జరీకి సంబంధించిన విషయాల్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. మంచి ఆహారం, సంగీతం, ప్రకృతి, సౌందర్యం వంటి విషయాల్లో మాత్రం వీరికి అధికంగానే ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఎవరైనా తన మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే చివరి వరకు కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. స్నేహితులకి, కుటుంబానికి అద్భుతంగా అంకితమవుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయి ఎంతో సహనంగా ఉంటారు. ఎన్ని ఒడిదుడుకులు, ఓటములు ఎదురైనా కూడా అస్సలు భయపడకుండా ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి సహనమే వీరి యొక్క విజయానికి ప్రత్యక్ష కారణంగా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వారు కొంచెం గట్టి మనసు గలవారుగా కనిపించవచ్చు, కానీ చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడతారు. కానీ తన బాధనైతే ఎవరికి అంత త్వరగా వ్యక్తం చేయరు. వీరి బలహీనతలు చూసుకున్నట్లయితే మార్పునంత త్వరగా అంగీకరించలేరు. పొగరు, స్వార్థం కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. అధిక ఆస్తి ఆరాటం అనేది వీరిలో ఉంటుంది. అయితే వృషభ రాశి వారి యొక్క పాలక గ్రహం, ఈ పాలక గ్రహం శుక్రుడు ప్రేమ సంబంధాలు, సౌందర్యం, ఆర్థిక విషయాల్లో మీకు లాభం తీసుకురావడంలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. గురుడు మిథునం, కన్యా రాశిలో ఉండటం కొంత మిశ్రమ ఫలితాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. శని అనుకూల స్థానాల్లో సంచరించినప్పుడు 3, 6, 11వ స్థానాల్లో శ్రమకు ఫలితం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో చాలా వరకు కూడా గ్రహాల యొక్క సంచారం అయితే మీకు అనుకూలంగానే ఉంది. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వారికి ఉద్యోగంలో ఈ నెలలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు, పని ఒత్తిళ్లు పెరిగే సూచనలు ఉన్నాయి. సహ ఉద్యోగస్తులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం అవసరం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు కూడా పంతానికి వెళ్ళిపోయి గొడవలకు వెళ్ళినట్లయితే అది మీ యొక్క ఉద్యోగ జీవితంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది ఈ సమయంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ విషయాల్లో పడి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు. సమయానికి నిద్రాహారాలు లేనట్లయితే అది మీ శారీరకం కాకుండానే మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గురురాశి మార్పు కారణంగా ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇతరులు ఏదైనా కొనుక్కున్నారంటే మీకు అవసరం లేకపోయినా కూడా ఆ వస్తువును కొనుక్కోవడం, ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం, విందు వినోదాలు, విలాసాలు, ఈ విధంగా మీరు డబ్బును ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అయితే మీరు ఇప్పుడు కొంతమంది వ్యక్తుల మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వారికి మీరంటే ఎటువంటి ప్రేమాభిమానాలు ఉండదు. కేవలం మీ యొక్క డబ్బును, మీ యొక్క పేరు ప్రఖ్యాతులను చూసి మాత్రమే మీతో ఉంటారు. ఇక వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. వ్యాపారాల విషయంలో నూతన పెట్టుబడులకు కానీ లేదా పెట్టుబడులకు సంబంధించి ఏవైనా రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపార విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ముఖ్యంగా పార్ట్నర్షిప్లు చేసేటప్పుడు పార్ట్నర్లకి చెప్పి తీసుకోవడం మంచిది. మీరు మీకు ఉన్నటువంటి చొరవతో తీసుకున్నట్లయితే అవి కొన్ని అభిప్రాయ భేదాలకి దారితీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పార్ట్నర్షిప్ల విషయంలో ఈ సమయంలో కొంచెం మనస్పర్ధలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ పని చేసినా కూడా పార్ట్నర్లతో సంప్రదించుకుని చేయటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ప్రేమ మరియు కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే ప్రేమ విషయంలో ప్రేమ సంబంధాలు కొంచెం మిశ్రమంగానే ఉండే అవకాశం ఉంది.
పాత సంబంధాలు మళ్ళీ తిరిగి ప్రారంభం కావచ్చు. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది, కానీ అవి స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని సంబంధాలు కొంతకాలం మాత్రం మీతో ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే వాటి వ్యామోహంలో పడి మీరు మీతో ఎప్పుడు ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం చేసుకోవడం. ముఖ్యంగా ఈ సమయంలో ఒక స్త్రీ అయితే మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంది. ఈమె మీతో స్నేహితురాలుగా కానీ లేదా మీతో జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ఏమైనా అశ్రద్ధ చేయడం కానీ లేకపోతే ఇతరుల చెప్పుడు మాటలు నమ్మి ఏమైనా దూరం చేసుకుని తర్వాత బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు కూడా కొంతమంది కొత్త ఆడ స్నేహితురాలు ఎవరైతే ఉంటారో వారి వ్యామోహంలో పడి మీకు కష్టాల్లో తోడున్నటువంటి వ్యక్తులు మీరు అశ్రద్ధ చేయడం కానీ లేకపోతే వారిని సరిగ్గా పట్టించుకోకపోవడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనిపిస్తుంది. నూతన పరిచయాల విషయంలో ఎంత విలువిచ్చినా కూడా పాత పరిచయాలు కూడా మీరు గౌరవిస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సమయానుసారంగా పాటించిన నిర్ణయాలు తీసుకోవడం, పరస్పరంగా అవగాహన పెంచుకోవడం వల్ల అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చాలా చక్కగా ఉండబోతుంది. రాజకీయ విషయాల్లో మీకు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సూర్యుడు వృషభ రాశిలోకి మే 15 ప్రవేశిస్తాడు. ఇది వ్యక్తిగత శక్తి, ఆత్మవిశ్వాసం పెరిగే సూచనగా చెప్పుకోవచ్చు. అయితే కొంచెం ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. కళారంగ పరంగా విశేషమైన మార్పులే చూస్తారని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చెరువుల వ్యాపారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. రైతులకి కూడా ఈ సమయంలో కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. పంట చేతికి వచ్చే సమయానికి అది పాడవడం కానీ వర్షాలు పట్టు ఇటువంటి వాటి వల్ల మీకు భారీ మొత్తంలో నష్టం కనిపిస్తుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు మిశ్రమంగానే ఉంటాయి. అయితే వృషభ రాశి వారు కొంతమందికి ఆర్థిక విషయాల్లో మీరు మాట ఇవ్వడం కానీ మధ్యవర్తులుగా ఉండడం, సాక్ష్య సంతకాలు చేస్తానని చెప్పడం ఇటువంటివి ఏమీ కూడా చేయకండి. ఈ సమయంలో అలా కొంతమందికి సహాయం చేద్దామని వెళ్ళి మీరు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. వివాదాల విషయంలో కూడా అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకండి. మీరు మంచికి వెళ్ళిన చెడు ఎదురయ్యే రోజులుగా చెప్పుకోవచ్చు. మీరు అవతలి వారికి మంచి చేద్దామని వెళ్ళి వారికి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిద్దాం అనుకుంటే తిరిగి వారు మిమ్మల్ని తప్పు పట్టడం కానీ లేదా మీ వల్లే వారికి సమస్యలు వచ్చాయని నిందిస్తారు. కాబట్టి అనవసర విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దు. ఈ రాశి వారికి అనుకూలమైన రంగులు చూసుకున్నట్లయితే తెలుపు మరియు లేత నీలం రంగు వస్త్రాలు ధరించడం మంచిది. వీరికి శుక్రవారం, సోమవారం, బుధవారం బాగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం మీకు బాగుంటుంది. అలానే వ్యాపార రీత్యా కూడా బుధవారం కలిసి వస్తుంది. ధరించవలసిన రత్నం చూసుకున్నట్లయితే వెండిలో పట్టి చేసిన డైమండ్ లేదా జెమ్ రత్నాన్ని మీరు ధరించవలసి ఉంటుంది. వైట్ సఫేరా రత్నాన్ని కూడా ధరించుకోవడం అనుకూలమైన ఫలితాలు పొందుతారు. దుర్గాదేవిని, లక్ష్మీదేవిని పూజించుకోవడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.